టయోటా లవర్స్ కు ఇది ఒక పెద్ద బాధాకరమైన వార్త. రిపోర్ట్స్ ప్రకారం టయోటా ఇన్నోవా క్రిస్టాను సుమారు 2027 నాటికి డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కంపెనీ ప్లాన్ ప్రకారం ఇన్నోవా లైనప్ లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ను కంటిన్యూ చేయనున్నారు. హైక్రాస్ పెట్రోల్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ ట్రైన్స్ తో వస్తుంది. ఇది ఫ్యూచర్ ఎమిషన్ నామ్స్ కు అనుగుణంగా టయోటాకు మరింత ప్రాక్టికల్ మరియు సస్టైనబుల్ ఆప్షన్ గా మారుతున్నాయి. క్రిస్టాను డిస్కంటిన్యూ చేయడానికి మెయిన్ కారణం రాబోయే కేఫ్ 3 ఎమిషన్ నామ్స్. ఈ రూల్స్ హెవీ లాడర్ ఫ్రేమ్ డీజిల్ వెహికల్స్ పైన చాలా కఠినంగా మారాయి. CO2 ఎమిషన్స్ మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ నంబర్స్ టయోటా లాంగ్ టర్మ్ లక్ష్యాలకు సరిపోవడం లేదు. అందుకే బ్రాండ్ ఇప్పుడు డీజిల్ నుంచి పెట్రోల్ మరియు హైబ్రిడ్ వ్యూహానికి మారుతుంది. బిజినెస్ మరియు రెగ్యులేషన్ యాంగిల్ లో చూస్తే ఈ నిర్ణయం లాజికల్ గా అనిపిస్తుంది. కానీ లాజిక్ వివరించలేని విషయం ఒకటి ఉంది. అదే రియల్ వరల్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఓనర్స్ చెప్పేది ఏంటంటే కంఫర్ట్, హైవే స్టెబిలిటీ మరియు లాంగ్ డ్రైవ్స్ తర్వాత కూడా క్రిస్టా ఇచ్చే ఫ్రెష్నెస్ ఇప్పటికీ చాలా అరుదైంది. చిన్న డ్రైవ్స్ లో తేడా పెద్దగా కనిపించకపోయినా 700 నుండి 800 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత క్రిస్టా క్లియర్ గా ప్రత్యేకంగా నిలుస్తుంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ చాలా మందికి హైక్రాస్ కంటే క్రిస్టానే ఎక్కువగా సాలిడ్ గా, కాన్ఫిడెంట్ గా ఇన్స్పైర్ చేసే వెహికల్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా హైవేస్ ఇంకా ఫుల్లీ లోడెడ్ చేసిన పరిస్థితుల్లో క్రిస్టా స్టాప్ చేస్తే డీజిల్ బాడీ ఆన్ ఫ్రేమ్ MPV సెగ్మెంట్ లో దాదాపు ఖాళీ ఏర్పడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో క్రిస్టాకు డైరెక్ట్ గా ఆల్టర్నేట్ గా కనిపించే వెహికల్ ఏదీ లేదు. కానీ ఇన్నోవా క్రిస్టా సంవత్సరాలుగా నిర్మించిన ట్రస్ట్, డ్యూరబిలిటీ, రిలయబిలిటీని సులభంగా మ్యాచ్ చేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక కారుకి ముగింపులాగా అనిపించడం లేదు. ఇది టయోటా డీజిల్ యుగానికి వచ్చిన నిజమైన ముగింపులా అనిపిస్తుంది.